సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి. హలో అండి, యాజ్ అ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ చాలామంది కపుల్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు మేడం, మాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి మేము ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, మాకు ట్రీట్మెంట్ మీద ఇంట్రెస్ట్ లేదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, మాకు కొన్ని టిప్స్ చెప్తారా అని అడుగుతూ ఉంటారు. సో నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో ఒక కపుల్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము కొన్ని బేసిక్ టెస్ట్లు చేస్తామండి. స్కాన్ చేస్తాం, సెమెన్ టెస్ట్ చేస్తాం, ట్యూబ్ టెస్ట్ చేస్తాం, అవసరమైతే కొన్ని హార్మోన్ టెస్ట్ చేస్తాము. మ్యాక్సిమం ఒక కపుల్ న్యాచురల్గానే కన్సీవ్ అయ్యేలాగా ఏమన్నా పాసిబిలిటీ ఉంటే మేము యూజువలీ అదే సజెస్ట్ చేస్తాం. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు అండ్ హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ మొటిలిటీ బాగుండి ట్యూబ్స్ ఓపెన్ ఉంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇది గర్భసంచి, ఇవి 2 ట్యూబ్స్, ఇవి 2 అండాశయాలండి. ప్రతి నెల యూజువల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమీ లేకుండా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి యూజువలీ ప్రతి నెల అండాశయం నుంచి ఒక ఎగ్ విడుదలై ట్యూబ్లోకి రీచ్ అవుతుంది. ఎగ్ మనకి ట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత అది ఒక 24 అవర్స్ యూజువలీ అది ఉంటుందండి. అండ్ ఆ 24 అవర్స్ లోపు స్పర్మ్స్ అక్కడికి రీచ్ అవుతేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ గర్భసంచి ముఖద్వారం దగ్గర పడతాయండి. ఇక్కడ ఉన్న స్పర్మ్స్ గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్లోకి అందుకోవాలి. ఇది సాధ్యం కావాలి అంటే కనీసం కౌంట్ అండ్ మొటిలిటీ ఉండాలి. అంటే తక్కువ కౌంట్ మొటిలిటీ ఉంటే ఇది కానే కాదు అని కాదు, కానీ ఛాన్సెస్ అయితే బాగా తగ్గుతాయి. సో WHO గైడ్లైన్స్ ప్రకారం కనీసం 16 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండి దాంట్లో 30% కదిలే కణాలు ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. మూడోది, ట్యూబ్ ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి. ఎందుకంటే మనకు ఎగ్ విడుదలై ట్యూబ్లోకే వెళ్తుంది అండ్ కణాలు ట్యూబ్లోకి చేరుకొని గుడ్డు కణం ట్యూబ్లో కలవాలి. సో ఇక్కడే మనకు బేబీ ఫామ్ అవుతుంది. సో ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు 2 ట్యూబ్స్ ఖచ్చితంగా ఓపెన్ ఉండాలి. కనీసం ఒక ట్యూబ్ అయినా ఓపెన్ ఉంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీకి పాసిబిలిటీ ఉంటుంది. సో మనకు ఎంబ్రియో ఫామ్ అయ్యాక అది మళ్ళీ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది నిలబడుతుంది. సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వైఫ్ కలిసేలాగా ప్లాన్ చేసుకోవాలండి. సో రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళకి పీరియడ్ కన్నా 14 డేస్ ముందు ఓవ్యులేషన్ జరుగుతుంది కాబట్టి దానికన్నా ఒక 3-4 డేస్ ముందు వెనక హస్బెండ్ వైఫ్ అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే, రోజు మార్చి రోజు అన్నా కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి. ఓవ్యులేషన్ ట్రాక్ చేసుకోవడం అనేది మాకు కష్టం అవుతుంది, కొంచెం అటు ఇటు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు వారానికి కనీసం 2-3 టైమ్స్ అన్న హస్బెండ్ వైఫ్ కలిసినా న్యాచురల్ ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే స్పర్మ్స్కి లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 72 అవర్స్ నుంచి 1 వీక్ వరకు ఉంటుంది. సో ఎవ్రీ 2-3 డేస్ హస్బెండ్ వైఫ్ కలిసిన స్పర్మ్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. ఇది కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ బాగుంటేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే టైంకి తినాలి, నైట్ నిద్ర సరిగ్గా ఉండాలి, స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి అండ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీకు ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ న్యాచురల్గానే ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఎంత చేసినా కూడా ఒక 1 ఇయర్ పాటు మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించండి. మీకు బేసిక్ టెస్ట్లు చేస్తాము. ఒకవేళ అన్నీ బాగుంటే ఇంకొక 1 ఇయర్ వరకు మీకు టైం ఇస్తాము, మీరు న్యాచురల్గానే ట్రై చేసుకోవచ్చు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అంత ట్రై చేసిన తర్వాత అన్నీ చేసినా కూడా మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, అయినా మాకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ రావాలి అంటే మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చినంత మాత్రాన మీకు ఏ అవార్డు రాదండి. మీకు బేబీ కావడం ఇంపార్టెంట్ కాబట్టి మీకు ట్రీట్మెంట్ అవసరమైతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవడమే మంచిది. థ్యాంక్ యూ.